మనిషి సెన్స్ ప్లెజర్స్ ఉంటాయి కదా, 5 సెన్సెస్ తో నేను అనుభవించే ప్లెజర్స్, ఏదైనా చూస్తే నాకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది, తింటే హ్యాపీనెస్. దీంతో వీటి గురించి కాంటెంప్లేట్ అంటే ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అది సీడ్ అండి. ఇప్పుడు మీరు అడిగారు కదా సీడ్ ఏంటి అన్నది. సీడ్ ఏంటంటే ఒక సెలబ్రిటీని తలుచుకొని కాన్స్టెంట్ గా కాంటెంప్లేట్ చేస్తూ కూర్చుంటాడు అనమాట. ఆ సెలబ్రిటీ ఎలా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, తను ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ ఆలోచన అంటే ఒక కాంటెంప్లేట్. అలా నా లైఫ్ కూడా అలా ఉండాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది, టీజర్ మా వాడు అప్డేట్ ఏం రాలేదంటే రాకముందే రాజమౌళి చేతుల్లో పడ్డా అప్డేట్ 4 సంవత్సరాల వరకు ఉంటుంది. నిజంగా ఇవి ఉంటాయండి. అవునండి, అవును. అప్డేట్ వచ్చిందా ఇంకా పిచ్చికిపోతారు. అదే అండి, అదే ఊహించుకుంటూ కూర్చోవడం అన్నమాట. ఆ హీరో గురించి ఊహించుకుంటూ. ఇది సీడ్ యాక్చువల్ గా హీరో గురించే కాదు, మన లైఫ్ లో ఏ కోరికైనా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి పైన కోరికైనా సరే, ఒక కార్ కొనుక్కోవాలన్నా, ఎక్కడైనా సరే కాన్స్టెంట్ గా ఏదైనా నచ్చింది అంటే మనం ఆ ఆలోచనని మనం డెవలప్ చేస్తాం. దాన్ని కాన్స్టెంట్ గా మనం ఊహించుకుంటూ రియాలిటీ ఉండదు అక్కడ. రియాలిటీ సపరేట్, బట్ మన ఊహల ప్రపంచంలో వెళ్ళిపోయి దాన్ని డెవలప్ చేస్తాం.